ఇది ట్రిగ్ అవుట్పుట్ రీసెట్. అసలు ఏంటిది అది? 555 ఐసీ ఐసీ 555. ఇక్కడ ఇండికేషన్ ఇలా ఒకటి ఉంటుంది మధ్యలో. ఆ ఇండికేషన్ బట్టే మనం పిన్స్ అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ కంట్రోల్ వోల్టేజ్, ఇక్కడ వచ్చేసి థ్రెషోల్డ్, డిశ్చార్జ్, విసిసి. ఒక విసిసి లైన్ తీసుకో, అంటే ఇక్కడ చూడవా, నేను ఈ ప్లస్ అంటే ఈ లైన్ అంతా విసిసికి తీసుకున్నాను. 5 మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ రెండింటిని కూడా కంటిన్యూ చేయడానికి 2 చిన్న వైర్లు వాడి జాయిన్ చేశాను. అంటే బ్రెడ్ బోర్డు సగం కనెక్షన్స్కి ఉంటుంది అనమాట. ఆ 2 వైర్లతో జాయిన్ చేస్తూ మొత్తం ఫుల్ లైన్ వాడుకోవచ్చు మనం. అంటే కొంతమందికి అది వీడియోలోకి వినపడేట్టు చెప్పు, నాకు వినపడే. అరే అది ఉంటుందా, ఫుల్ లైన్ డిస్కంటిన్యూ ఉంటుందిరా. ఈ డిస్కంటిన్యూటీని ఈ వైర్స్తో కంటిన్యూ లైన్ చేయొచ్చు. వినపడుతుందా కదా గట్టిగా? వినపడుతుంది. ఇప్పుడు ఇది ప్లస్ లైన్, ఇది మైనస్ లైన్ అండ్ గ్రౌండ్. ఇది పాజిటివ్, విసిసి అంటే పాజిటివ్, సో డైరెక్ట్ ఇవ్వచ్చు. అలాగే రీసెట్ దాన్ని కూడా పాజిటివ్కే ఇవ్వాలి. ఇగో నేను ఈ రీసెట్ని అలాగే పిన్ 8ని సిరీస్ కనెక్షన్ చేసి మళ్ళీ పాజిటివ్కి ఇచ్చేస్తాను. ఇప్పుడు ట్రిగ్ పిన్ వచ్చేసి ఈ జంక్షన్లో ఇవ్వాలి, 2 రెసిస్టర్స్ జంక్షన్లో ఇవ్వాలి. ఇది గ్రౌండ్, అంటే ఇది ఇక్కడికి కనెక్షన్ చేయాలి దీన్ని. సో ఆడ ఇది 22K రెసిస్టర్ వాడండి, ఇది 1 మెగా ఓం రెసిస్టర్ వాడండి. ఈ థ్రెషోల్డ్, అంటే థ్రెషోల్డ్ అనేది ఇది ఇటు సైడ్, ఇక్కడ ఇది 22, ఇది 1 మెగా ఓం ట్రిగ్కి జంక్షన్లో ఇచ్చేసాము. దాన్నేమో గ్రౌండ్కి ఇచ్చాము. వాళ్ళు మీరు కనెక్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఆ దాంట్లో చిన్న ఉంటాయి కాబట్టి సరిగ్గా కనపడిపోవచ్చు. ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్ 22K 1 మెగా ఓము దీన్ని గ్రౌండ్కి ఇచ్చేయండి. ఈ 2 ప్రోబ్స్ వాటర్లో వేయడానికి, మనం పీసీబీ కాబట్టి వాటర్లో కాకుండా డైరెక్ట్ పాజిటివ్కి ఇచ్చేసేయండి మీరు. ఈ అవుట్పుట్ అనేది డిశ్చార్జ్తో కనెక్షన్, అది దాంతో ఆ పిన్తో పని ఏమి ఉండదు మనకి. గ్రౌండ్ మీకు తెలిసిందే, గ్రౌండ్కే ఇవ్వాలి. కంట్రోల్ ఒక కెపాసిటర్ వాడండి, కెపాసిటర్ 104, అది 1 మైక్రోఫెరాడ్ లేకపోతే 0.1 మైక్రోఫెరాడ్ గుర్తులేదు. దాన్ని గ్రౌండ్ చేయండి. గ్రౌండ్ అంటే ఇదే, దానికి డైరెక్ట్ పోయి కనెక్షన్ చేయాలి. రీసెట్ కూడా పాజిటివ్కి ఇవ్వాలి. నేను సరిగ్గా చేయలేదు కదా. ఈ అవుట్పుట్ పిన్ అనేది ఇక్కడ నుండే మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 ట్రాన్సిస్టర్లు తీసుకోవాలి మనము. ఫస్ట్ ట్రాన్సిస్టర్, సెకండ్ ట్రాన్సిస్టర్. ఫస్ట్ ట్రాన్సిస్టర్ ఏమిటని సెకండ్ ట్రాన్సిస్టర్ కలెక్టర్కి కనెక్ట్ చేయండి. సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క ఏమిటని గ్రౌండ్ చేయండి, అంటే దీనికి కనెక్ట్ చేయాలని. అందుకే ఫుల్ ఏం తీసుకున్నాను, చాలా కనెక్షన్స్ వస్తుంటాయి కదా. దీన్ని ఒక లైవ్ వైర్ నుండి, అంటే ఈ పాజిటివ్ వైర్ నుండి ఒక రెసిస్టర్తో కనెక్ట్ చేసేయండి. విసిసి అంటే ఇదే పాజిటివ్ వైర్ అని, దానికి కనెక్ట్ చేయండి. రెసిస్టర్ లేకుండా అయితే వద్దు, బర్న్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే దీనికి ఈ విఅవుట్ నుండి ఒక రెసిస్టర్ తోటి ఎంతైనా పెట్టండి, 220 ఓం నుండి ఒక 4.7K ఓం వరకు వాడండి. దానికన్నా ఎక్కువ వాడదండి, లేదా కరెంటే రాదు. దీనికి కనెక్ట్ చేయండి. ఇక్కడ మన మేజర్ పార్ట్ స్టార్ట్ అవుద్ది. మనకి రీలే గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. ఇది 2 ఛానల్ రీలే, దాన్ని ఫోకస్ చేయరు, కరెక్ట్ కనెక్షన్స్ తెలియాలి వాళ్ళకి. ఇక్కడ ఇన్1 అని ఒకటి ఉంటుంది. ఆ ఇన్1ని నేను బొమ్మ గీస్తాను చూడండి. 2 ఛానల్ రీలే అంటే 2 రీలేస్ ఉంటాయి. ఇక్కడ నార్మల్లీ ఓపెన్, కామన్, నార్మల్లీ క్లోజ్ ఉంటుంది.
ఈ రెండు వాడాను నేను. ఈ రెండింటిని గ్రౌండ్ నుండి ఇక్కడికి కనెక్ట్ చేసి దీన్ని ఒక ఎల్ఈడికి కనెక్ట్ చేశాను. ఇది గ్రౌండ్ నుండి. తర్వాత ఆ ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్ని పాజిటివ్ టెర్మినల్కి ఇవ్వండి, అంటే వీసీసీకి ఇవ్వండి. వీసీసీ అంటే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇక్కడ వీసీసీ ఇన్ 1 గ్రౌండ్ వీసీసీ జేవీసీసీ అని ఈ పిన్నులన్నీ ఉంటాయి. మనకి ఇన్ 1ని గ్రౌండ్ చేయండి అంటే ఈ గ్రౌండ్ అని, ఈ లైన్ మొత్తం అని. ఇంకా ఈ గ్రౌండ్ని ఇక్కడికి కనెక్ట్ చేయాలి మీరు. ఈ వీసీసీని జేవీసీసీని మీరు డైరెక్ట్ జేవీసీసీకే ఇవ్వండి, అంటే ఈ పాజిటివ్కి ఇవ్వండి. ఇక్కడ మధ్యలో ఉన్న వీసీసీని కూడా నార్మల్ వీసీసీకే ఇవ్వండి. అంటే ఇక్కడ చూడండి, వైలెట్ వైరు, ఎల్లో వైర్ కూడా, అలా వైర్ కలర్స్ చెప్పి నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఇది వీసీసీకి ఇవ్వండి, అంటే పాజిటివ్ టెర్మినల్కి. ఇది కూడా పాజిటివ్ టెర్మినల్ వీసీసీకే ఇవ్వండి. ఆ తర్వాత ఈ గ్రౌండ్ని ఇక్కడ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్, ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి ఇవ్వండి. ఇక్కడితో మంది కనెక్షన్ కంప్లీట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ ట్రిగ్ వైరు, ఈ థ్రెషోల్డ్ వైర్ 22K అనేటివి లైవ్ వైర్కి కనెక్షన్లో ఉంటే ఆటోమేటిక్గా లైట్ టర్న్ ఆఫ్ అవుద్ది. ఈ థ్రెషోల్డ్ వైర్ నుండి థ్రెషోల్డ్ వైర్ తీసేశారు, లైట్ ఆఫ్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఈ ట్రిగ్ వైర్ నుండి తీసేస్తే అప్పుడు ఆన్ అయింది. తర్వాత ట్రిగ్ వైర్ పెట్టండి, ఆన్లోనే ఉంటుంది. మళ్ళీ దీన్ని థ్రెషోల్డ్ వైర్ పెడితే అప్పుడు ఆఫ్ అవుతుంది. ఇది ఎస్ఎల్ ఫ్లిప్ ఫ్లాప్ యాక్చువల్లీ 0 ఉంటే ప్రీవియస్ స్టేట్లోనే ఉంటుంది, 0 1 ఉంటే రీసెట్ ఆఫ్లోనే ఉంటుంది, 1 0 ఉంటే ఆన్లో ఉంటుంది, 1 1 ఇది స్టేటే లేదు. ఇది కనెక్షన్స్ మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్ ఉంటే ₹100 ఫోన్పే చేసుకో.